కనుక సభ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ వెలమ కమ్యూనిటీ. ఇదేంటంటే ఎందుకైతే ఆవిర్భావం జరిగిందో అన్ని కుల సంఘాలు వెలమ సంఘాలు కనుక పద్మనాయక వెలమ, పోలినాటి వెలమ, కొప్పల వెలమ, ఆది వెలమ ఏవైతే 4 ఉపశాఖలు ఉన్నాయో వెలబలంతా ఒక్కటే. చప్పట్లు కొట్టాలి ఒకసారి అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ వెలమ జాతి ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో 35-40 లక్షల పైసలకు జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు కానీ గత చరిత్ర తీసుకెళ్తే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆవిడ రంగారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే తదుపరి చరిత్ర తీసుకొస్తే జలగ వెంకటరావు ఒక ముఖ్యమంత్రి, తర్వాత ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి చూస్తా ఉన్నాం వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు. ఇవాళ రైవాడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆయన చేతుల మీదుగా ఏదైతే నా జాతి ఇక్కడ ఉన్నది ఈ జాతికి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ రైవాడ్ ప్రాజెక్ట్ స్థాపిస్తే కొన్ని లక్షల ఎకరాలకి ఇవాళ నీరు అందిస్తుంది. ఒక హోమ్ మినిస్టర్గా ఇలాంటి జాతి నాయకులు ఉన్నారు. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతంలో మన గ్రామాల నుంచి ఏదైతే మన ఉమ్మడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉంటుంటే ఆ జిల్లాలు ఫస్ట్ బోర్డు అధ్యక్షులు గౌరవనీయులు స్వర్గీయ జీబీ అప్పారావు గారు. ఎలాంటి నాయకులండి! ఏమిరా నువ్వేం చదువుకున్నావు, రా నీకు నేను ముందు నడిపిస్తాను, నీకేం ఉద్యోగం కావాలో ఎన్నో త్యాగాలు చేసి ఇలాంటి నాయకులు జీబీ అప్పారావు గారు. ఇలా చరిత్ర తీసుకెళ్తే ఈ విశాఖపట్నం నగరానికి వచ్చేటప్పటికి గుడివాడ వెంకటరమణ మున్సిపల్ చైర్మన్, ఆయన ఎంతో మందికి ఈ జాతికి ఉన్న వాళ్ళకి ఎన్నో ఉపాధులు కల్పించడం జరిగింది. అలాగే తీసుకెళ్ళి వస్తే వాళ్ళు భానుమతి డైనమిక్ లీడర్ స్వర్గీయ సపోహరి దేనికైనా భయపడకుండా నేనున్నాను, ఈ జాతికి అన్యాయం జరిగితే నేను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పేసి సపోహరి, అల్లు భానుమతి, ఒక తైనాలి విజయ్ కుమార్ చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగరంలో మనకి దమ్మున్న నాయకులు ఉండేవారు. కంటిన్యూషన్ అందరూ ఈవేళ విశాఖపట్నం నగరంలో మనకి చెప్పుకోవడానికి ఒక పెద్ద దిక్కు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఏదైతే విశాఖపట్నం జిల్లా ఉందో ఆ జిల్లాలో ఇవాళ విడిపోయిన తర్వాత 6 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ ఉంటే ఈ 6 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు కూడా వెలములు ఒక్కరు లేకుండా పోయే పరిస్థితి ఉంటే ఇవి జిల్లా పుట్టిన తర్వాత ప్రతి టర్మ్ కూడా ఒక వెలములు ఉంటే ఈసారి ఏ ప్రభుత్వాలు రాని మనకు న్యాయం జరగట్లా. పార్టీలకు అతీతంగా ఇవాళ చూస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా మన ఉద్యమాన్ని మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఏ పార్టీ ఉన్నాయి మనం ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కానీ డిసైడ్ చేసే సత్తా ఈ వెలమ జాతికి ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. మనం తలుచుకుంటే ప్రభుత్వాన్ని ఇట్టించినట్టు ఏ ప్రభుత్వాన్నైనా మార్చగలిగే దమ్ము ఈ జాతికి ఉంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, ఎందుకు ఇంతమంది లక్షల మంది ఉండి మనకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? అన్యాయం జరిగిన కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మన స్కిన్ మనం సేవ్ చేసుకోవాలని పరిస్థితి ఉంది. అంతే దయచేసి రేపటి నుంచి కాదు కంటిన్యూషన్ మనందరం పోరాటంలో దిగితే మన ఉనికి కోల్పే ప్రమాదం లేకుండా పోతుంది. మాట్లాడుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే బాగుంటుంది. అయితే ఈ సందర్భంగా ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మన వెలమ కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వెలమ రాజకీయ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వెలమ ఆత్మీయ గౌరవ పరిరక్షణ వేదిక. ఆత్మగౌరవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది
మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మన పని మనిషి దగ్గర నుంచి మన సూపర్ బాస్ వరకు అందరికీ ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. అది దెబ్బతింటే దాన్ని హర్ట్ చేస్తే ఎంత చిన్నవాడన్నా కానీ రియాక్ట్ అవుతాడు. దాన్నే ఇక మన పరిభాషలో చెప్పాలంటే 4 గోడల మధ్య పిల్లిని పెట్టి కొట్టినా కానీ అది పులిగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో ఉన్న సామెత. అలాగే ఇప్పుడు ఈ వెలమ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పేసి మాలో కొంతమంది మాలో మేము చర్చించుకొని నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి పెడితే దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అటువంటప్పుడు ఒక వేదికగా దీన్ని మార్చితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది మన వెలం సమాజానికి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వేదికని ప్రారంభించడం జరిగింది. ఇది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ఇది వెలమ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, అవి వేరా ఇది వేరా అనేది ఒక ప్రశ్న. వేరు కాదండి. వెలమల అభ్యున్నతి కోసం, వెలమల అభివృద్ధి కోసం ఎవరు ఏ కార్యక్రమం చేసినా అదంతా ఒకటే కార్యక్రమం కింద భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వెలమ ఆత్మగౌరవం అన్నాము, లేదంటే వెలమలకు రాజకీయ రిజర్వేషన్లు అంటున్నాము, ఇవన్నీ ఏవేవో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇది వేరే ఏ వ్యక్తికి కానీ, ఏ కులానికి కానీ, ఏ రాజకీయ పార్టీకి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. అదేవిధంగా ఇదే వేదిక ఏ ఒక్కరికో అభ్యున్నతి కోసం కానీ, ఏ ఒక్క కులం కోసమో కాదు, మన దామాషా ప్రకారం మనం ఈ ప్రాంతీయులము. ఈ ప్రాంతంలో మనం ఎంతమంది ఉన్నామో, ఎన్ని పదవుల్ని ఇప్పుడు ప్రజాస్వామ్యం తీసుకొచ్చింది, ఓటు హక్కు గట్ట ఇచ్చింది దేనికోసం? అందరికీ రాజ్యాధికారం అందాలని చెప్పేసి. ఒకప్పుడు మనకు అందింది, కానీ ఇప్పుడు ఆ దామాషా రాను తగ్గిపోతుంది. అలాగని చెప్పేసి ప్రజల్లో మన దామాషా ఏం తగ్గలేనప్పుడు మన రాజకీయ పదవులు మాత్రం ఎందుకు తగ్గిపోతాయని చెప్పేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నా.